యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. రీసెంట్గా మార్కెట్లోకి కొత్తగా లాంచ్ అయిన రెనాల్ట్ డస్టరు బడ్జెట్ ఫ్రెండ్లో అయితే లాంచ్ అయిందన్న. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో చాలా మంచి మెగా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి బండ్లు వచ్చేసరికి. అందుకే మీ ముందుకు ఈరోజు ఈ డస్టర్ రివ్యూ వీడియోని అయితే తేవడం జరిగిందన్న. కొన్ని మంచి ఎక్స్క్లూజివ్ ఫ్యూచర్స్ అయితే వస్తున్నాయి. సో కార్ రిలేటెడ్ ఇన్ డెప్త్ మన స్టైల్లో రివ్యూ చేసి మీకైతే ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్లు చివరి వరకు చూడండి అన్న. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిందే కదన్నా, మన ఛానల్లో సెకండ్ హ్యాండ్ కార్స్ కూడా సేల్ చేస్తుంటాం. మీ దగ్గర ఏమైనా సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటే కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి. అండ్ ఇంకా ఏమాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకి గనక వెళ్ళిపోయినట్లయితే, ముఖ్యంగా డిజైన్ అన్న, డస్టర్ వచ్చేసరికి డిజైన్కే ఫేమస్ అన్న. సో వీళ్ళు డిజైన్లో కొన్ని మైనర్ మోడిఫికేషన్స్ చేసి ఒక మంచి బోల్డ్ అండ్ ఎలిగెంట్ లుక్ని అయితే కార్కి అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఒక హైలైటెడ్ డిజైన్ చేశారన్న వీరు వచ్చేసరికి. అండ్ ఫ్రంట్ పోర్షన్లో ముఖ్యంగా ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్తో పాటు ఎల్ఈడి డిఆర్ఎల్స్తోని అండ్ కింద వచ్చేసరికి ఫాగ్ ల్యాంప్స్ కూడా వీరైతే ఇచ్చారు. సో మంచి అట్రాక్టివ్ అండ్ బోల్డ్ లుక్ అయితే ఇస్తుంది. ఇంకా గ్రిల్ విషయానికి వచ్చినట్లయితే మస్కులర్ ఫ్రంట్ గ్రిల్ లుక్ అయితే ఉందన్న. అండ్ గ్రిల్ కూడా మంచి హెవీ లుక్తోని వీలైతే ఇంట్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది. అండ్ గ్రిల్కి జస్ట్ పైన డస్టర్ యొక్క బ్రాండింగ్ అయితే ఉంది. రెనాల్ట్ బ్యాడ్జింగ్ ఎక్కడ కనిపించడం లేదన్న, డస్టర్ యొక్క బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్లో 360 కెమెరా కూడా వీలైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ మేజర్ చేంజ్ ఫ్రంట్ పోర్షన్లో వచ్చేసరికి బానెట్లో వీలైతే చేంజెస్ అయితే చేయడం జరిగింది. బానెట్లో వచ్చేసరికి ఒక మంచి చేంజ్, ఎంటైర్ లుక్లో చేంజ్ అయితే చేయడం జరిగింది. అన్ని కార్స్ కన్నా వేరే విధంగా వీలైతే ఒక మంచి అగ్రెసివ్ లుక్తోని బానెట్ని అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. 2 పవర్ లైన్స్ తోని ఇది మంచి ఎక్స్క్లూజివ్ లుక్ అయితే వస్తుందన్న. ఫ్రంట్ పోర్షన్లో వచ్చేసరికి ఓవరాల్ గ్రిల్ అండ్ ఈ బానెట్ అండ్ లైటింగ్ వచ్చేసరికి. ఇంకా సైడ్ వ్యూ విషయానికి వచ్చినట్లయితే, సైడ్ వ్యూలో ముఖ్యంగా మనకు కనిపించేది వీల్ బేస్ అన్న. 18 ఇంచ్ వీల్ బేస్తోనైతే ఇది ఒక మంచి హైట్గా కనిపించే లుక్లో అయితే కార్ అయితే కనిపిస్తుంది. అండ్ పైన రూఫ్ గ్రిల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రూఫ్ గ్రిల్కు కూడా డస్టర్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ డోర్ హ్యాండిల్స్ వచ్చేసరికి మోడర్న్గా ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్లో వచ్చే తీరుగా పిల్లర్స్లో అయితే వీలైతే ప్రొవైడ్ అయితే చేశారన్న. ఇది ఒక మంచి లుక్ అండ్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ఇక కార్ యొక్క డైమెన్షన్ విషయానికి వచ్చినట్లయితే, లెంత్ వచ్చేసరికి 4343 mm లెంత్ ఉంది. విడ్త్ వచ్చేసరికి 1813 mm విడ్త్ ఉంది. అండ్ హైట్ వచ్చేసరికి అది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 1659 హైట్ అయితే ఉందన్న. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కాదు, ఇది బండి యొక్క హైట్ అన్న. ఓవరాల్గా డైమెన్షన్ పరంగా ఇది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చినట్లయితే 212 mm గ్రౌండ్ క్లియర్ అయితే ఉంది. సైడ్ లుక్లో మాత్రం మంచి ఎలిగెంట్ అండ్ బల్క్ లుక్ అవుతుంది. మీకు తెలిసిందే కదన్నా, డస్టర్ అంటేనే మంచి ప్రీమియం కమ్ హెవీ బల్క్ లుక్. అండ్ అందులోనూ వీళ్ళు మంచి కొన్ని మోడిఫికేషన్ చేసి బోల్డ్ అండ్ బల్క్ లుక్ని అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా బ్యాక్ పోర్షన్కి అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ లుక్ కూడా మంచి ట్రయాంగులర్ టెయిల్ ల్యాంప్స్తోని ఎల్ఈడి బార్ లైట్తోని మంచి అట్రాక్టివ్ బ్యాక్ పోర్షన్ అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. అండ్ మంచి బూట్ స్పేస్ కూడా వీలైతే ప్రొవైడ్ చేస్తున్నా. 600 లీటర్ బూట్ స్పేస్ని అయితే ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది. అప్పుడు వచ్చేసరికి అరౌండ్ 450 to 430 or 450 సంథింగ్ అనేది ఉండే. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు 600 లీటర్స్ని దాన్ని అయితే పెంచడం జరిగింది. సో మంచి అట్రాక్టివ్ లుక్ ఉంది బ్యాక్ పోర్షన్లో కూడా. అండ్ అదే కాకుండా దీనికి కింద రేర్ బంపర్కు ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక ఫ్రంట్ బంప్ అయితే ఇచ్చి మంచి అట్రాక్టివ్ రేర్ బంపర్ అవుతుంది. ఫ్రంట్ పోర్షన్ లేదన్నా ఎంట పోర్షన్లో అవుతుంది బ్యాక్ పోర్షన్లో. సో అది ఈ బండి యొక్క ఓవరాల్ లుక్నే మంచి అట్రాక్టివ్ పోర్షన్ కిందకి మారుస్తుంది. ఇంకా ఓవరాల్గా బండి అవుట్లుక్ డిజైన్ ఇది. ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే మంచి ఎక్స్క్లూజివ్ చేంజెస్ అయితే ఇంటీరియర్లో కూడా వీళ్ళు చేయడం జరిగింది అన్నట్లు చెప్తున్నారు. ఇంటీరియర్లో మంచి గుడ్ అండ్ కంఫర్టబుల్ సీటింగ్ ఉంది. బోత్ ఫ్రంట్ సీట్స్కి రెండిటికి పవర్ అడ్జస్టబుల్తో పాటు వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మంచి డాష్ బోర్డ్ ఉంది విత్ డీసెంట్ టెక్స్చర్తో పాటు. అదే కాకుండా గూగుల్ పవర్ టచ్ స్క్రీన్ ఉంది. అండ్ మంచి డీటెయిల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వీలైతే ప్రొవైడ్ చేస్తారు. స్టీరింగ్ కూడా మంచి అట్రాక్టివ్ లుక్ అయితే ఉంది. ఇంకా ఫ్యూచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ వేరే కాస్ట్లో ఉన్న ఫీచర్సే అందుబాటులో అయితే ఉన్నాయి. కొన్ని మినిమం చేంజెస్ చేసి మంచి అట్రాక్టివ్ లుక్ని అయితే వీలైతే బండికి ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇంజన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈసారి వీళ్ళు 3 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అయితే
ఇంట్రడ్యూస్ అయితే చేశారు. అందులో ఫస్ట్‌ది 1.2 లీటర్‌తో వచ్చే టర్బో పెట్రోల్ ఇంజన్ కారు. ఇది వచ్చేసరికి 999 సీసీతోనొచ్చే 3 సిలిండర్ టర్బో పెట్రోల్ వేరియంటు. 100 హెచ్‌పి ఉంటది. 160 ఎన్ఎం టార్క్ ఉంటది. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అయితే ఉంటదన్న. ఇంకా సెకండ్ వేరియంట్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 1.3 లీటర్‌తో టర్బో పెట్రోల్ ఇంజన్ కారు అన్న. ఇది 1333 సీసీ ఇంజన్‌తోనొచ్చే 4 సిలిండర్ ఇంజన్ అన్న. ఇది గమనించగలరు. టర్బో పెట్రోలే. అండ్ 160 హెచ్‌పి బండి 280 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషను. అదే కాకుండా 6 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్‌తోని వచ్చే వెహికల్. ఇంకా థర్డ్‌ది మట్టుకు ఓవరాల్‌గా డిఫరెంట్ ప్రెజెంట్ మార్కెట్‌కి అనుకూలంగా వీళ్ళైతే ఇది ఇంట్రడ్యూస్ చేశారు. స్ట్రాంగ్ హైబ్రిడ్ అన్న. ఇది వచ్చేసరికి ఇది 1789 సీసీ ఇంజన్‌తోని వచ్చే 4 సిలిండర్ ఇంజన్ పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్ మోటార్స్ కూడా అందుబాటులో అయితే ఉంటాయి. ఇందులో 2 ఎలక్ట్రిక్స్ మోటార్స్ ఉంటాయి. 160 హెచ్‌పి ప్రొడ్యూస్ చేస్తది. అండ్ టార్క్ విషయానికి వచ్చినట్లయితే 172 ఎన్ఎం టార్క్ ప్రొవైడ్ చేస్తది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఓవరాల్‌గా ఇంజన్ పరంగా ఇది. అండ్ ఇవే కాకుండా కొన్ని ఇంకా మైనర్ చేంజెస్ కూడా చేయడం జరిగింది. ఏవైతే చేంజెస్ చేశారో అవి స్క్రీన్ మీద నేను డీటెయిల్‌గా ప్రొవైడ్ అయితే చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అండ్ మీకు క్లియర్ కట్‌గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంది. సో పాజ్ చేసి చూడండి. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకుంటే క్లారిటీగా తెలుస్తుంది. సో ఈ ఓవరాల్ ఫ్యూచర్స్తోని బండినైతే మన ఇండియాలో రీసెంట్‌గా వీళ్ళు లాంచ్ అయితే చేయడం జరిగింది. అండ్ డస్టర్ మంచి ఎలిగెంట్ అండ్ బల్క్ అగ్రెసివ్ లుక్ అయితే ఉంటుందన్న. ఇంకా ప్రైజింగ్ విషయానికి వచ్చినట్లయితే నెక్స్ట్ వీడియోలో దీని ప్రైజింగ్ డీటెయిల్డ్ ఈఎంఐతో పాటు వీడియో అయితే చేయబోతున్నాను. సో ఈ వీడియోకి మంచి లైక్ చేసినట్లయితే ఆ వీడియో తొందరగానే తీసుకొస్తానన్న మీ ముందుకు. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డస్టర్ పైన మీ ఒపీనియన్ ఏంది అండ్ ఏ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం ఆ వీడియో కూడా తెస్తాం. నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ చేయాలో కూడా కామెంట్ చేయండి అన్న. ఖచ్చితంగా మీ ముందుకు తెస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఇంకో మంచి కార్ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.